హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, సాయంత్రం 6 గంటల వేళ ట్యాంక్ బండ్ మీదికి మెల్లగా జనం చేరుకున్నారు. అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నవ్వుతూ, తుల్లుతూ ఒక నడుములో ఒకరు పట్టుకొని నడుస్తున్నారు. సూర్యాస్తమయం అవుతుంటే హుసేన్ సాగర్ తూర్పున ఉన్న భవనాలు సూర్యకాంతిలో బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. అందమైన, ఆహ్లాదకరమైన, హాయిగొల్పే వాతావరణం. కానీ రాహుల్కి ఇవేం పట్టట్లేదు. దిగులుగా కూర్చున్నాడు. ఒక్కసారి తన శరీరం కేసి చూసుకున్నాడు. చిన్నప్పటి నుంచి తన మీద తనకే కలిగే జాలి, విరక్తి గుర్తుకు వచ్చాయి. దేవుడా, ఎందుకు నన్నింత లావుగా పుట్టించావు అని ఆకాశంలోకి, శూన్యం వైపు చూస్తూ బాధగా అనుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనుభవాలు సినిమా ఫ్లాష్ బ్యాక్ లాగా కళ్ళ ముందు కనిపించాయి. అవి అతను 5వ తరగతి చదువుతున్న రోజులు. 5వ తరగతిలో లలిత అనే అమ్మాయి ముద్దుగా బొద్దుగా ఉండేది. రాహుల్ ఆ అమ్మాయిని బాగా ఇష్టపడేవాడు. కానీ ఆ అమ్మాయి సతీష్ అని బక్కగా పొడవుగా ఉండే అబ్బాయితో స్నేహంగా ఉండేది. లలిత అస్సలు రాహుల్ని ఎప్పుడూ పట్టించుకునేదే కాదు. క్లాస్లో అందరూ రాహుల్ని ఒక ప్రత్యేకమైన మనిషిగా చూసేవాళ్ళు. రాహుల్ పక్కన ఎవరు కూర్చునేవాళ్ళు కాదు. ఒక్కొక్క బెంచ్లో ఇద్దరికేసి కూర్చుంటే రాహుల్ ఒక్కడే ఒక బెంచ్లో కూర్చునేవాడు. రాహుల్ బర్త్డే రోజు చాక్లెట్లు తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. తన క్లాస్లో అందరికీ పంచుతూ లలితకు కూడా ఇచ్చాడు. లలిత చాక్లెట్ తీసుకొని సతీష్ను చూసి నవ్వుతూ, ఈరోజు ఈ బండోడి బర్త్డే అట అంది. క్లాస్ మొత్తం నవ్వారు. రాహుల్కి కోపం కస్సున పొంగింది. చెరచెర నడుచుకుంటూ తన బెంచ్ దగ్గరికి వచ్చి బెంచ్ మీద కూర్చొని డెస్క్ మీద చేత్తో బలంగా కొట్టాడు. డెస్క్కి ఏం కాలేదు, కానీ అతని చేతికి రక్తం వచ్చింది. రాహుల్ ఇంటర్ చదువుతున్న రోజులు. వాళ్ళ క్లాసులో సబిత అనే అమ్మాయి తెల్లగా అందంగా ఉండేది. ఆ అమ్మాయిని దొంగ చూపులు చూసేవాడు. ఆ అమ్మాయి మొహం మీద కదులుతున్న ఆమె ముగ్గురుల్ని కన్ను ఆర్పకుండా ఆరాధనగా చూసేవాడు. రాహుల్ చూపుల్ని చూసి చూడనట్టుగా ఉండేది సబిత. రాహుల్ పట్ల తిరస్కార భావం ఉండేది ఆమె చూపుల్లో. రాహుల్కి ఇంటర్లో ఒకే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు అజయ్. అందరూ రాహుల్ని దూరంగా ఉంచుతున్న అజయ్ ధైర్యం చెప్పి సపోర్ట్ చేసేవాడు. సబిత పట్ల రాహుల్కి ఉన్న ప్రేమని గుర్తించిన అజయ్ సబిత దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. సబిత చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు అజయ్. ఆ బండోడ్ని చూస్తేనే నాకు అసహ్యం, ఇక ప్రేమించడం ఏంటి నాన్సెన్స్ అంది. అజయ్ కన్విన్స్ చేయబోయాడు. దానికి సబిత చెప్పింది విని కళ్ళు తిరిగి పడిపోయాడు అజయ్. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. నీ మీద నాకున్న ప్రేమని గుర్తించకపోగా పైగా ఆ బండోడ్ని రికమెండ్ చేయటానికి సిగ్గుగా లేదా అంది సబిత. అజయ్కి ఒక్కసారి గుండె జల్లుమంది. సబిత ప్రేమ కోసం రాహుల్ని వదులుకోవటానికి క్షణం పట్టలేదు అజయ్కి. విషయం అర్థమైన రాహుల్ కోపంగా క్లాస్ రూంలో కూర్చొని ఆవేశంగా బల్ల మీద పిడికిలు బిగించి కొట్టాడు. బల్ల చెక్క 2 ముక్కలైంది. రాహుల్ చేతికి దెబ్బ తగిలి రక్తం వచ్చింది. రాహుల్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు. తనని, తన శరీరాన్ని చూసి ఎవరు ప్రేమించట్లేదని ఇంటర్నెట్లో అమ్మాయిలతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో పరిచయమైన అమ్మాయి పేరు జెన్నిఫర్, ఫారినర్. కొన్నేళ్లు చాటింగ్ అయ్యాక ఇద్దరు హైదరాబాద్ వాస్తవ్యులే అని తెలిసాక మెల్లగా మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు రాహుల్. ఇద్దరు ఒకరోజు సాయంత్రం ఇందిరా పార్క్లో కలుద్దామనుకున్నారు. సూర్యాస్తమయం అవుతుంటే ఆ రోజు పార్కుకు చేరుకున్నారు రాహుల్. రాహుల్కి జీవితంలో మొదటిసారి మనసులో ఆనందం అయిపోతుంది. ఉబ్బి తబ్బిబ్బవుతూ పక్కనే ఉన్న గులాబీ పువ్వును కోసాడు. ఆ పువ్వును చూస్తూ ప్రేమగా, నా జెన్నిఫర్ వస్తుంది, నేను ఆమెతో ఐ లవ్ యూ అంటాను. అప్పుడు నా ఫారిన్ బ్యూటీ ఐ లవ్ యూ టూ అంటుంది. వెంటనే నేను ఆమెను దగ్గరకు తీసుకొని ఆమెను గట్టిగా వాటేసుకొని ఆమె పెదాల మీద ముద్దెట్టుకొని, జన్మ జన్మకి నువ్వే నా ప్రేయసివి, డార్లింగ్వి, లవర్వి, జాన్వి అంటాను. అప్పుడు తను కూడా ప్రేమ మైకంతో మత్తుగా నాది సేమ్ టు సేమ్ డైలాగ్ అంటుంది అనుకున్నారు రాహుల్. హలో సార్, రాహుల్ గారు మీరేనా అని అమ్మాయి గొంతు వినిపించి ఆమె వైపు చూశాడు. అంతే, షాక్ అయ్యాడు. తన కంటే లావుగా నల్లగా మదపు టేనుగులాగా ఉన్న ఆ స్త్రీ రూపాన్ని చూసి పారిపోబోయాడు. ఆమె అతని చెయ్యి పట్టుకుని ఆపి, మీతో జెన్నిఫర్ పేరుతో చాటింగ్ చేసింది నేనే. నా అసలు పేరు గజలక్ష్మి అంది. ఆమె చేతిని బలంగా లాగేసి ఆమెను తోసేసి పరిగెత్తాడు. ఆమె వెంటపడింది.
భారీ కాయాలు 2 పార్కులో కొంచెంసేపు రన్నింగ్ రేస్ చేశాయి. ఆమె అలసిపోయి కూర్చుండిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ రాహుల్ ఆమెకు దొరకకుండా జారుకున్నాడు. మరుసటి రోజు క్లాస్ రూంలో కూర్చుని తన బెంచ్ డెస్క్ మీద అసహనంగా బలంగా కొట్టాడు. డెస్క్ 4 ముక్కలైంది కానీ అతని చేతికి దెబ్బ తగలేదు. ఇంజనీరింగ్ పూర్తయి జాబ్ ట్రయల్లో ఉండగా రాహుల్ని వాళ్ళ నాన్న భూపతి గారు వాళ్ళ ఊరు నిజామాబాద్కి పిలిపించారు. రాహుల్తో వాళ్ళ నాన్నగారన్నారు, ఊళ్ళో ఇంత ఆస్తి పెట్టుకుని నువ్వు ఉద్యోగం చేయాలా? నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఇక్కడే హాయిగా ఉందువు గాని అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అన్న వాళ్ళ నాన్నగారి మాట రాహుల్ని ఆనంద డోలికల్లో ఓళ్లాడించింది. సరే నాన్న అన్నారు రాహుల్. నువ్వు ఊ అంటే రేపు పెళ్లి చూపులు అన్న నాన్నగారి మాట విని సిగ్గుల మొగ్గయ్యారు రాహుల్. మొదటి పెళ్లి చూపులు పెళ్లి కూతురు ఇంట్లో లోపలి గదిలో పెళ్లి కూతురి బామ్మ పెళ్లి కూతురుతో అంటుంది, నీకున్న జబ్బు దేవుడి దయ వల్ల తగ్గిపోయింది. నీకు పెళ్లి కుదిరితే చిలుకూరు బాలాజీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. పెళ్లి కూతురు అంది బామ్మతో, నువ్వు సరిగ్గా నడవనే లేవు. నువ్వెక్కడ ప్రదక్షిణాలు చేస్తావేం? నేనెందుకు చేస్తానే అంది బామ్మ. మరి నేను చెయ్యాలా అంది ఆ అమ్మాయి. నువ్వు నేను ఎందుకు చేస్తామే, నిన్ను చేసుకున్నోడు చేస్తారు ప్రదక్షిణాలు అంది బామ్మ. ఆ అమ్మాయి తండ్రి హడావిడిగా లోపలికి వచ్చి, పిల్లని రెడీ చేశారా, వాళ్ళు వచ్చేశారు అన్నాడు. హాల్లో రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న, మ్యారేజ్ బ్యూరో ఏజెంట్ కూర్చున్నారు. పెళ్లి కూతుర్ని తీసుకువచ్చి రాహుల్ ఎదురుగా కూర్చోపెట్టాడు. అమ్మా అబ్బాయిని చూడమ్మా పెళ్లి కూతురు తల్లి అంది. రాహుల్ టీవీగా కూర్చొని ఆ అమ్మాయిని చూస్తున్నాడు. పెళ్లి కూతురు మెల్లగా తలెత్తింది. అంతే, రాహుల్ని చూసిన మరుక్షణం ఫిట్స్ వచ్చినట్లు కళ్ళు తేలేసి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మూర్చిపోయింది. అందరూ భయపడ్డారు. పెళ్లి కూతురి బామ్మ అందుకుంది, ముదనష్టపోడా నువ్వెక్కడ్నుంచి దాపరించావురా? ఈ మధ్యనే జబ్బు నయమై మూర్ఛరోగం తగ్గిపోయిందని మేమనుకుంటుంటే మళ్ళీ నీ వల్ల నా మనవరాలికి రోగం తిరగబెట్టింది కదరా. పొండిరా పొండి, పెళ్లి చూపుల్లేవు ఏం లేవు. తరిమినట్లే మాట్లాడుతున్న ఆమె మాటలకి దెబ్బ కారెక్కి వచ్చి ఇంట్లో పడ్డారు. ఇంకో క్షణం అక్కడుంటే ఆ ముసల్ది అందర్నీ కలిపి తన్నేది కదరా అని రాహుల్తో అని బ్యూరోస్ ఏజెంట్తో అన్నాడు రాహుల్ వాళ్ళ నాన్న భూపతి. నువ్వేంటి మా వాడికి పిల్లని చూడమంటే మూర్ఛరోగం పిల్లని చూసావు? మీ అబ్బాయిని ఆ అమ్మాయి చూసాకే కదండి తెలిసింది ఆ అమ్మాయికి మూర్ఛరోగం ఉందని. అయినా మీ అబ్బాయికేమండి మహారాజు, ఇంకో సంబంధం చూద్దాం అని తన బ్యాగ్లోంచి ఇంకో ఫోటో తీసి రాహుల్ చేతికిచ్చి, ఈ అమ్మాయిని చూస్తానంటే రేపే పెళ్లి చూపులు అన్నాడు బ్యూరో అతను. ఫోటోను చూస్తూనే సంబరపడిపోతూ, ఈ అమ్మాయి సూపర్ ఉంది, నేను చేసుకుంటా అన్నారు రాహుల్. ఆ అమ్మాయికి నువ్వు నచ్చితే అలాగే చేసుకుందువు గాని అంది రాహుల్ వాళ్ళమ్మ సత్యావతి. ఆ రోజు జరిగిన పెళ్లి చూపులు రాహుల్ కుర్చీలో కూర్చున్నారు. అమ్మాయి బంగారపు బొమ్మ, చూస్తే మీరు వదిలిపెట్టరు రాహుల్తో అన్నాడు బ్యూరో ఏజెంటు. తినబోయే ముందు రుచెందుకు చెప్తావు? బంగారపు బొమ్మో ఇత్తడి బొమ్మో మేం చూస్తేనే కదా తెలిసేది అన్నాడు రాహుల్ వాళ్ళ నాన్న. కొంచెం సేపటికి జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి వచ్చి వాళ్ళకెదురుగా కూర్చొని రాహుల్తో అంది, ఏమనుకోకండి నేను కొంచెం ఫాస్టు. ఇంతకీ పెళ్ళికొడుకు రాలేదా? అతనితో నేను పర్సనల్గా మాట్లాడాలి. నేనే పెళ్ళికొడుకుని రాహుల్ అన్నాడు. నువ్వా? నువ్వు పెళ్ళికొడుకు తండ్రిలా ఉన్నావు అని నిల్చుని చెప్పింది. నేను ముందే చెప్పాను నేను చాలా ఫాస్ట్ అని. నేను అందంగా స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. కానీ నీలాంటి బండోన్ని మాత్రం కాదు. అయినా నీలాంటి వాణ్ణి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ఎగేసుకుని వచ్చావు? నీలాంటి బండోన్ని నేనే కాదు ఏ అమ్మాయి ఇష్టపడదు. శలవని లోపలికి వెళ్ళిపోయింది. రాహుల్ దీనంగా మొహం పెట్టాడు. ట్యాంక్ బండ్ మీద దిగులుగా నడుస్తూ గతమంతా గుర్తెచ్చుకుంటున్నాడు. రాహుల్ నీరసంగా నిరాశగా ఉన్నాడు. పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి చెప్పిన మాటలే అతని చెవుల్లో ప్రద్దనిస్తున్నాయి. నీలాంటి బన్నోన్ని నేనే కాదు ఏ అమ్మాయి ఇష్టపడదు. నాకీ జన్మలో పెళ్లి కాదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు. నేను బ్రతకటం వేస్ట్, చచ్చిపోతా అనుకున్నాడు. ట్యాంక్ బండ్ మీద జనసంచారం మెల్లగా తగ్గిపోతుంది. జనం లేని చోట చూసి అక్కడ్నుంచి హుసేన్ సాగర్లోకి దూకేద్దామని దూకబోయాడు. హలో సార్, ఈత నేర్చుకోవాలంటే ఇక్కడ కాదు, స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేయాలి. అందమైన అమ్మాయి గొంతు వినిపించింది. రాహుల్ ఆమె వైపు చూసి అన్నాడు, నేను ఈత కోసం కాదు చావు కోసం దూకుతున్నా.
ఎందుకు చావటం? విరగబడి నవ్వుతూ అంది ఆమె. ప్రశాంతంగా నవ్వుతున్న ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, నన్ను ఏ అమ్మాయి ప్రేమించట్లేదు అన్నాడు. ఆమె హస్కీగా అంది. అవునా? అయితే నేను ప్రేమిస్తాగా. రాహుల్ ఆశ్చర్యపోతూ ఆమెను చూశాడు. ఆమె అతన్ని ప్రేమగా చూస్తూ 200 రూపాయలు ఇస్తే 1 గంట సేపు నీతో ప్రేమగా మాట్లాడి పెడతాను అంది. అదేంటి అన్నారు రాహుల్. అది నా ప్రొఫెషన్. నీలాంటి ప్రేమరాహిత్యంతో బాధపడే వాళ్ళని నా మాటల టానిక్తో ఎంటర్టైన్ చేస్తాను. నా ఫీజు నేను తీసుకుంటాను. నీ ఫీజు ఎంతైనా పర్వాలేదు, నన్ను ప్రేమించు చాలు. రాహుల్ ఆత్రంగా అన్నాడు. ఆ అమ్మాయి కిలకిల నవ్వుతూ రాహుల్ కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని దాన్ని ఆమె భుజం మీద వేసుకుని ఒక చేత్తో అతని నడు మీద చెయ్యి వేసి దూరంగా ఒక ప్రదేశాన్ని చూపిస్తూ అక్కడ కూర్చొని మాట్లాడుకుందామంది. రాహుల్ తన కళ్ళని తానే నమ్మలేనట్లు ఆ అమ్మాయిని చూస్తూ ఆమెతో నడుస్తూ ఆమె వెంట ఒక చాటుగా ఉన్న ప్రదేశం దగ్గరికి వచ్చాడు. ఇద్దరు కూర్చున్న తర్వాత ఆమె అడిగింది, నీ పేరేంటని. రాహుల్ అని చెప్పి ఆమెను అడిగాడు. మరి నీ పేరు? ఆమె నవ్వుతూ ప్రియాంక చోప్రో. పేరు బాగుందా అని అడిగింది. నీ అసలు పేరు అది కాదు, అది నువ్వు పెట్టుకున్న పేరు. అయినా ప్రియాంక చోప్రో కన్నా నువ్వే అందంగా ఉన్నావు అన్నారు రాహుల్. రాహుల్, నువ్వు చాలా అందంగా హ్యాండ్సమ్గా ఉన్నావు. మత్తుగా అతన్ని చూస్తూ గోముగా అంది ప్రియాంక. నిజమా? ఆశ్చర్యంగా అన్నారు రాహుల్. అవును, నువ్వు నాకు పిచ్చగా నచ్చేశావు మైకంగా అంది ఆమె. ఐ లవ్ యూ. నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా? ఆర్తిగా అడిగాడు. ఆమె కిలకిల నవ్వుతూ ఐ లవ్ యూ అంది. మళ్ళీ చెప్పు మహరం చేసినట్లు అడిగాడు. ఆమె విరగబడి నవ్వుతూ తమాయించుకుని మురిపెంగా అరే బొద్దు, ఐ లవ్ యూ రా అంది. యురేకా! అతను గట్టిగా అరిచాడు. ఆమె నవ్వుతూ ఏం కనుక్కున్నావంది. నన్ను కూడా అమ్మాయి లవ్ చేస్తారని. ఎస్, నన్ను కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. ఆ ఫీలింగ్ నాకెంత బలాన్ని ఇస్తుందో నీకు తెలియదు. ఎగ్జైటింగ్గా అన్నాడు రాహుల్. అసలు సిసలు అందమైన అమ్మాయిలు నీలాంటి మంచి మనసున్న అబ్బాయిల్ని లవ్ చేస్తారు, అందంగా ఉన్న వాళ్ళని కాదు. ఓదార్పుగా అంది ఆమె. ఇంత లావుగా ఉన్నా కూడానా? రాహుల్ అడిగాడు. లావుగా ఉన్నావు కాబట్టే నీ మీద నాకు ఇంత లవ్వు. చేతుల్ని పెద్దగా పెట్టి లావుని చూపిస్తున్నట్టుగా చూపించింది. ప్రియాంక ప్లీజ్, ఒక కిస్ కావాలి రాహుల్ అడిగాడు. ఆమె వద్దన్నట్లు రెచ్చగొట్టినట్టుగా అంది. చుట్టూ ఎవరు లేకపోవడంతో చూసి ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె పెదాల మీద సున్నితంగా ముద్దు పెట్టి వదిలేసి సూపర్ అన్నాడు. నీకిది ఫస్ట్ కిస్సా అంది. అవును మరి నీకు అన్నాడు. ఆమె సిన్సియర్గా చెప్పింది. కాదు, కాని నీకు మాత్రం ఇదే మొదటిసారి అని నవ్వింది. ఎలా చెప్పావు? నువ్వు ముద్దు పెట్టుకున్న తీరును బట్టి. ముద్దు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్గా అంటే ఇంత స్ట్రాంగ్గా అని అతని మొహాన్ని దగ్గరకు లాక్కొని అతని పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టింది. మరుసటి రోజు ట్యాంక్ బండ్ మీద ప్రియాంక కోసం ఎదురు చూస్తున్నారు రాహుల్. దూరంగా ప్రియాంక మరో యువకుడితో కలిసి క్లోజ్గా మూవ్ అవుతూ వస్తుంది. రాహుల్ హట్టయ్యాడు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రియాంకను పిలిచి, ప్రియాంక నన్ను ప్రేమించానని చెప్పి మళ్ళీ ఇతనితో ఏంటి అని అడిగాడు. చెప్పానుగా, ఇది నా ప్రొఫెషన్. నీ ప్రొఫెషన్ వదిలేయ్. ఇంపాసిబుల్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ప్రతివాడు ఇలాగే చెప్తాడు. ఇంకో రోజు నీకు డేట్ ఇస్తాం. ఈ రోజుకు నన్ను వదిలేయి. ఇతనికి నేను బుక్ అయిపోయాను. ప్రియాంక, అలా మాట్లాడవద్దు, నేను తట్టుకోలేను. కొత్తలో ఇలాగే మాట్లాడతారు, పాతపడ్డాక అందరూ మర్చిపోతారు. నేను అలాంటి వాణ్ణి కాదు. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఎవరినన్నా చూసుకొని పెళ్లి చేసుకుని దాన్ని చూసుకో పువ్వుల్లో పెట్టుకుని. నిన్నే పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? నీకు పిచ్చా? అదయ్యే పనేనా? అయినా నువ్వు మోజు తీరాక వదిలేస్తావు. అలా నేను చెయ్యను. కావాలంటే ఒట్టు కూడా వేస్తాం. నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి వెళ్ళిపో. రేపు నీతోనే వస్తానన్నా కదా. ఇదంతా సైలెంట్గా చూస్తున్నా ఆమె పక్కనే ఉన్నా ఆమెను బుక్ చేసుకున్న అతను రాహుల్ గుండెల మీద చెయ్యి వేసి నెట్టేస్తూ, నేను బుక్ చేసుకున్న దాంతో నీకేంద్ర పని? చల్ ఈడికెళ్ళినాడు అన్నాడు. 5th క్లాస్లోను, ఇంటర్లోను, ఇంజనీరింగ్లోను డెస్క్ బల్లని విరగొట్టిన చేతులు బిగుసుకున్నాయి. ఒకే ఒక్క దెబ్బకి ప్రియాంక కస్టమర్ దవడలు పగిలిపోయి కళ్ళు తేలిపోయి నేల మీద పడిపోయి నేల కత్తుకపోయాడు. దిస్ ఈజ్ టూ మచ్ రాహుల్ అని అక్కడ గుమగున్న వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని పడిపోయిన అతని మొహం మీద నీళ్లు చల్లి అతనికి స్పృహ తెప్పించింది ప్రియాంక.
అతన్ని పైకి లేపి తీసుకెళ్తూ రాహుల్తో సీరియస్గా, నువ్వు నా బిజినెస్ని చెడగొడుతున్నావంది. బిజినెస్ జాంతనై మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను తప్ప మరెవరిని ప్రేమించినా పెళ్లి చేసుకోను అరిచినట్టే అన్నారు రాహుల్. ఆ మరుసటి రోజు తొందరగా ట్యాంక్ బండ్ చేరుకున్నారు రాహుల్. మరో కస్టమర్ని ప్రియాంక అన్వేషించుకునే లోపే ఆమెను క్యాచ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను కోరుకున్నట్లే ప్రియాంక ఒంటరిగా కనిపించింది. పరిగెట్టినట్లే ఆమె దగ్గరకు వెళ్ళాడు. ప్రియాంక కోపంగా అటు తిరిగింది. నాకివాళ నీ డేట్ కావాలి రిక్వెస్ట్గా అడిగాడు. ఖాళీ లేదు అతన్ని చూడకుండా అటు తిరిగి అంది. అబద్ధం చెప్తున్నావు. కాదు నిజమే చెప్తున్నా ఆమెను చూస్తూ ఏదో ఐడియా వచ్చినట్లు అన్నాడు. ఒక పని చేస్తా, నేను ఇవాళ ప్రీమియం ప్లాన్ తీసుకుంటా. ఆమె అర్థం కానట్టు అనుమానంగా చూసింది. అర్థం కాలేదా? ఈరోజు నీ ఫీజుకి 2 టైమ్స్ ఇస్తాను. ప్రియాంక మెత్తబడింది. మెల్లగా అతని దగ్గరకు వచ్చి అతని చెయ్యి పట్టుకుని అయితే డీల్ ఓకే అంది. వారిద్దరూ మొన్న కూర్చుని దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. నేనెంత ప్రొఫెషనల్గా ఉన్నానో నువ్వు అలాగే ఉండు రాహుల్. సెంటిమెంట్లు ఎమోషన్లు నా దగ్గర వర్కౌట్ కావు. నువ్వొకసారి నీ మనసును అడిగి మాట్లాడు. నేనంటే నీకు ఇష్టమా లేదా కాన్ఫిడెంట్గా అన్నాడు. నో రాహుల్, నా మనసు మొద్దుబారిపోయి చాలా రోజులైంది. నేను పూర్తిగా మెటీరియలిస్ట్గా మారిపోయాను. ఏమో నాకు తెలియదు. నాకు నువ్వు కావాలి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను స్థిరంగా అన్నారు రాహుల్. నీకేమన్నా పిచ్చా? నేను కొన్ని వందల మందితో ఓరల్ సెక్స్లో పాల్గొన్నాను తెలుసా? ప్రియాంక అంది. ఓరల్ సెక్సే కాదు, ఒరిజినల్ సెక్స్లో పాల్గొన్నా నాకు నో ప్రాబ్లం. నాకు నువ్వు కావాలి. నేను నిన్నే పెళ్లాడతాను. రాజీ పడేదే లేదన్నట్లు చెప్పాడు. నీ ఫ్రెండ్స్ నీ బంధువులు నీ మొహాన ఊస్తారు. మతి ఉండే మాట్లాడుతున్నావా? అన్నీ ఆలోచించుకొని మాట్లాడుతున్నాను. అసలు నీకు నా విషయం పూర్తిగా చెప్పాలి. ఎందుకో తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఎవరన్నా ఒక అమ్మాయితో స్నేహం చేయాలని విపరీతమైన పిచ్చి ఉండేది. నన్ను నా శరీరాన్ని చూసి ఈ అమ్మాయి నాతో స్నేహం చేయలేదు. 5th క్లాస్లో లలిత, ఇంటర్లో సబిత, ఇలా ప్రతిసారి ఎవరో ఒక అమ్మాయి నన్ను అనుమానించేదే కానీ నాతో ప్రేమగా మాట్లాడలేదు. ఆఖరికి పెళ్లి చూపుల్లో కూడా ఒక అమ్మాయి నన్ను చూసి ఏకంగా ముర్చపోయింది. ఇంకొక అమ్మాయి అసలు నన్ను ఏ అమ్మాయి ప్రేమించదని పెళ్లి చేసుకోదని చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో బాధలో ఉన్న నా దగ్గరకు వచ్చి నవనీతంలా నా బాధను నయం చేశావు, ఓదార్చావు, ప్రేమిస్తానన్నావు. నా లైఫ్లో నీలాంటి అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి. నేను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నానంటే నేను నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తాను, దేనైనా భరిస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. నువ్వు దక్కవంటే చావైనా చేస్తాను అన్నాడు. అతని కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. ఆమె అతని కన్నీరు తుడిచి అతన్ని అక్కున చేర్చుకుంది. అప్పుడే అక్కడికొకడు వచ్చి ఆమెను చూసి తర్వాత అపాయింట్మెంట్ తనకే కావాలన్నట్లు సైగ చేశాడు. ఆమె ఇబ్బంది పడింది. ఆమె ఇబ్బంది పడ్డం చూసిన రాహుల్ ఆమెను పట్టుకొని ఆమెతో పాటు లేచి నిలబడ్డాడు. ఆమెను అలాగే పట్టుకుని నలుగురిలోకి ముందుకు వచ్చి అక్కడ ఉన్న అందరినీ ఉద్దేశించి ఆవేశంగా చెప్పాడు. ఈ పిల్ల నాది. ఇవాళే కాదు, ఎప్పటికీ నాదే. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మళ్ళీ ఈ అమ్మాయి కావాలని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి ప్రాణాలు దక్కవు. అక్కడికి చేరిన వాళ్ళలో ఒకతను రాహుల్తో అన్నాడు. దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంద్రాబాయ్? ఇక్కడ సగం మంది దానికి ముద్దులు పెట్టినోళ్లే. మోజుంటే 1 రోజు 2 రోజులు, కాకపోతే వారం, మరీ కాకపోతే నెల, అది కాకపోతే సంవత్సరం. సంవత్సరం బుక్ చేసుకోం. అంతేకాని లైలా కోసం మజ్నులాగా పాగల్ మాటలు మాట్లాడవద్దు. సరే అట్లాగైతే సంవత్సరం బుక్ చేసుకుంటా. సమాజయిందా ఇక పోండి అని ఆమె చుట్టూ చెయ్యి వేసి పేవ్మెంట్ మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రియాంక అతన్ని ఆరాధనగా చూస్తూ అతని వెంట నడుస్తుంది. నడుస్తూనే ఆమెను మరింత దగ్గరకు లాక్కొని ఆమె చెవి మీద ముద్దు పెట్టాడు. ఆమెకు చెక్కిలి గింతలు అయినట్లు దూరం జరిగింది. మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కొని బుగ్గలపై ముద్దు పెట్టాడు. ఆమె అతన్ని మురిపంగా ముద్దుగా చూస్తూ గంటకి 200 చొప్పున సంవత్సరానికి ఎంత అవుద్దో తెలుసా అని అడిగింది. తెలుసు. ఎంత? 15,52,000. ఓహో, తెలిసి డిసైడ్ అయ్యావా? మరి నీది ప్రీమియం ప్లాన్ కదా, ఉడికిస్తున్నట్లు అంది. 35,04,000. దేనికైనా రెడీనే. నా కోసం 35 లక్షలు ఖర్చు పెడతావా? నీకోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను. నాకు నువ్వు కావాలి. సంవత్సరం తర్వాత నన్ను వదిలేస్తావు. సంవత్సరం తర్వాత నేను నిన్ను వదలను.
నన్ను నువ్వు కూడా వదల్లేవు నమ్మకంగా చెప్పాడు. ప్రియాంక ఆలోచిస్తున్నట్టు ఫోజు పెట్టి చూద్దాం, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది అంది. అవును, అసలు నువ్వు ఈ ప్రొఫెషన్ ఎందుకు చేస్తున్నావు అడగాలనుకున్నది అడిగేశాడు. వ్యభిచారం చేయటం ఇష్టం లేక టక్కున సమాధానం చెప్పింది. ఇది కూడా అలాంటిదేగా, దానికన్నా పర్వాలేదు, నేనేమీ ఒళ్ళమ్ముకోవట్లేదు, నేను కేవలం గంటకింత చొప్పున తీసుకొని స్నేహంగా ప్రేమగా మాట్లాడతాను, తనని తాను సమర్థించుకుంటూ చెప్పింది. ఇదేదో వెరైటీగా ఉందే అన్నారు రాహుల్. ఇది సింపుల్ బిజినెస్ పాలసీనే. నా దగ్గర ఉన్న నేను అమ్ముకోదలిచినవి, నీకు కావలసిన వస్తువును నీ అవసరం మేరకు నా లాభం కోసం అమ్ముకోవటమే. ఇక డీటెయిల్గా చెప్పు. ఇక్కడ ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు స్నేహం కోసం, సహచర్యం కోసం వెతుకుతుంటారు. ప్రేమగా మాట్లాడే అమ్మాయిని కోరుకుంటారు. ఎవరికైతే ఆ కోరిక తీరలేదో వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళతో మాటలు కలిపి నా ఫీజు వివరాలు చెబుతాను. అది ఇష్టమైన వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేసి నా ఫీజు నేను తీసుకుంటాను. ముద్దులు కూడా ఇస్తావుగా. కస్టమర్ల డిమాండ్ మేరకు సడలించాను. కస్టమర్ల డిమాండ్ మేరకు కొంచెం కొంచెం సడలిస్తూ అక్కడ దాకా వచ్చేస్తావు, కన్ను కొడుతూ చిలిపిగా అన్నారు రాహుల్. అలా ఏం కాదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నా పరిధి, నా సామ్రాజ్యం అంతా ఈ ట్యాంక్ బండ్ మాత్రమే. ఎవరి బైక్ మీద వెనకాల కూర్చుని వాళ్ళు రమ్మన్న చోటికల్లా వెళ్ళను. రూమ్లకు రమ్మంటే వెళ్ళను. నేను ఎక్కడ ఉంటానో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాను. జస్ట్ వాళ్ళిచ్చిన డబ్బులకి న్యాయం చేస్తూ వాళ్లతో ప్రేమగా మాట్లాడి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటాను అంతే. అసలు నువ్వెందుకు ఈ ఊబిలోకి దిగావు అడిగారు రాహుల్. ఏదో గుర్తొచ్చినట్టు కంగారుగా అంది. తర్వాత చెప్తాను కానీ ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తావా? ఇస్తాను, నీ ఫోన్పే నెంబర్ చెప్పు అన్నాడు. నాకు కాదు, మా కుటుంబాన్ని పీడిస్తున్న ఒక రాక్షసుడికి ఇవ్వాలి. ఎవరతను? చెప్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలోని ఒక పల్లెటూరు. ఆంధ్రదేశమంతటా తన హరికథలతో అశేష జనాన్ని ఉర్రూతలూగించిన గొప్ప హరికథ కళాకారిణి శ్రీమతి విజయలక్ష్మి భగవతారిణి ఆ ఊళ్ళో తన ఇంట్లో దిగులుగా కూర్చుని ఉంది. ఆమె పక్కనే ఆమె 3 ఏళ్ల కూతురు సుబ్బలక్ష్మి కూడా అమాయకంగా అమ్మనే చూస్తూ కూర్చుని ఉంది. ఇన్నాళ్లు తన ప్రోగ్రాంలకి హార్మోనియంతో సహకరిస్తూ తనకు తోడు నీడగా ఉన్న ఆమె సహచరుడు, ఆమె భర్త సన్యాసిరావు క్యాన్సర్తో చనిపోయి అప్పటికి 4 రోజులైంది. ఆమె ఎదురుగా ఆమె మరిది అప్పారావు కూర్చొని ఆమెతో ఏదో పంచాయతీ చేస్తున్నాడు. అది కాదు వదనా, నీకు తెలియందేముంది, ఇది మా నాన్న సంపాదించిన ఇల్లు. ఏదో అన్నయ్య నువ్వు ఉన్నారని నేనిన్నాళ్ళు ఇంటికే చూడలేదు. అద్దె కొంపలో ఉంటూ ఇన్నాళ్ళు గడిపేశాను. ఇప్పుడు అన్నయ్య చచ్చిపోయాడు కూడా. నువ్వింకా ఈ ఇంట్లోనే ఉంటానంటే ఎట్టా? నాకు పెళ్ళాం పిల్లలున్నారు కదా. తెలివిగా మాట్లాడాను అనుకున్నాడు అప్పారావు. మరి నువ్వు చేసుకుంటున్న ఎకరం పొలం అంది విజయలక్ష్మి ఎలాగో గొంతు పెగుల్చుకొని. అది నాదే, కాదనడానికి నువ్వెవరు విసురుగా అన్నాడు అప్పారావు. అప్పారావు ఎదురొస్తున్నాడని అర్థమయ్యింది విజయలక్ష్మికి. ఇన్నాళ్ళు తన కథలకి తబలాతో సహకరించిన అప్పారావు ఇప్పుడు తన ఇంటికే ఎసరు పెడతాడని అర్థమైంది ఆమెకి. సన్యాసిరావు అప్పారావులు ఇద్దరు సొంత అన్నతమ్ముళ్ళు. ఒకరు హార్మోనియంతో, మరొకరు తబలాతో హరికథలకి సహకరించేవాళ్ళు. తరచూ కలిసి ప్రోగ్రాంలకు వెళ్లటం వల్ల సన్యాసిరావు విజయలక్ష్మి బాగా దగ్గరయ్యి ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం జరిగిపోయింది. వాళ్ళ పెళ్ళైన చాలా కాలానికి సుబ్బలక్ష్మి పుట్టింది. వాళ్ళ నాన్న కట్టించిన ఇంట్లో సన్యాసిరావు ఉంటున్నందుకు ప్రతిగా ఉన్న ఎకరం పొలాన్ని అప్పారావే సాగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇల్లు పొలము తందేనంటున్నాడు. పెద్ద మనుషుల దగ్గరికి కోట్లకి తిరిగే ఓపిక విజయలక్ష్మికి లేవు. అప్పారావు నైజం ఆమెకు తెలియంది కాదు. గణపతి నవరాత్రులకి, దేవి నవరాత్రులకి నెల ముందే ఊళ్ళు తిరిగి ప్రోగ్రాంలు బుక్ చేసి కమిటీల దగ్గర అడ్వాన్స్లు తీసుకుని అవి వాడేసేవాడు. పైగా ప్రోగ్రాంలకు వచ్చిన డబ్బుల్లో కమిషన్ తీసుకునేవాడు. 3 ఏళ్ల సుబ్బలక్ష్మి అమ్మని బాబాయిని మార్చి మార్చి చూస్తుంది. ఉన్న పలంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తామయ్యా? అభ్యర్థనగా అడిగింది. ఊళ్ళో అద్దె ఇళ్ళకి లోటు లేదు, ఏమాత్రం ఆగేది లేదన్నట్లు మాట్లాడాడు. కొంచెం టైం ఇవ్వు, ఇంకా నేను కుదురుకోలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక హరికథలు చెప్పి డబ్బులు సంపాదించడం మీద ఆశపోయింది. నేను ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి ప్రాధేయపూర్వకంగా అడిగింది. టైం తీసుకో, అభ్యంతరం లేదు, కాకపోతే వీలైనంత త్వరలో ఇల్లు ఖాళీ చేయి అన్నాడు కొంచెం మెత్తబడి. గతంలో తన ప్రోగ్రాంలకి చిన్న చిన్న పనులకి
సహకరించిన రాజు అని అతను వచ్చి బాగున్నారా అమ్మా అని ఆమెను పలకరించాడు. అతన్ని చూడగానే ఆమెకు సంతోషంగా అనిపించింది. ఏం చేస్తున్నావు రాజు అని అడిగింది. దానికతను నేనా అండి అని మొహమాట పడుతూ బ్రోకరింగ్ చేస్తున్నానండి అన్నాడు. ఆ ఊళ్ళో హరికథలు బుర్రకథలు చెప్పేవాళ్లతో పాటు రికార్డింగ్ డ్యాన్స్ ట్రాపులు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఆ ఊరి మెరక వీధిలో వ్యభిచార గృహాలు కూడా ఉన్నాయి. ఆ వ్యభిచార గృహానికి విటులను సమకూర్చి పెట్టడమే బ్రోకరింగ్ చేయటం అంటే. రాజును చూడగానే అప్పారావుకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే వదినతో అన్నాడు, వదిన, మెరక వీధిలో ఒక ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఉంటావేంటి? ఆమె కంగారు పడి ఆ బజార్లో నేనెలా ఉంటానయ్యా అంది. ఇక నిన్ను పిలిచి హరికథలు చెప్పించుకునే వాళ్ళు ఎవరూ లేరు. టీవీలు సినిమాలు ఉన్న ఈ రోజుల్లో ఇంకా హరికథలు ఎవరు వింటారు? నువ్వు కొంచెం మనసు గట్టి చేసుకుని ఆ బజార్లో ఉన్నావంటే నీకు సంపాదనకి లోటు ఉండదు. 10 ఏళ్ళు ఓపిక పట్టావంటే సుబ్బలక్ష్మి చేతికంతుంది. అప్పుడు నీకు బిజినెస్సే బిజినెస్, డబ్బులే డబ్బులు ఆశగా చెప్పేస్తున్నాడు. అతను ఆపుతూ ఆమె బాధగా అంది. వదిన అంటే తల్లి లాంటిదంటారు. ఒక తల్లితో మాట్లాడే మాటలేనా ఇవి? అప్పారావు నిర్లక్ష్యంగా అన్నాడు. తల్లి లాంటిదే అన్నారు కానీ తల్లనలేదుగా. అయినా బజార్లో వ్యాపారం చేసేవాళ్ళు కూడా తల్లులే. ఒక్కసారిగా విజయలక్ష్మికి దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. సుబ్బలక్ష్మి బాబాయిని రాజుని అనుమానంగా చూసి అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె కన్నీరు తుడుస్తూ ఊకో అమ్మా ఊకో అంది. విజయలక్ష్మి కూతుర్ని అక్కున చేర్చుకుని గుండెలు పగిలేలా ఏడ్చేసింది. ఆ ఊళ్ళో ఉండటం ఇక శ్రేయస్కరం కాదనిపించింది ఆమెకి. ఈ అర్ధరాత్రి ఎవరు తలుపు కొడతాడో అని భయం వేసింది ఆమెకి. కూతుర్ని తీసుకుని వాళ్ళన్నయ్య ఊరు ఉంగుటూరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. దుఃఖం దిగమింగుకొని తమాయించుకుని అప్పారావును చూస్తూ అతనికి 2 చేతులతో దండం పెడుతూ తీక్షణంగా అంది. ఇక మీరు బాధ పెట్టింది చాలు. ఇక ఈ ఊళ్ళో నేను ఉండను. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో ఒక పని చేసుకుని నేను నా కూతురు బతికేస్తాం. రేపే నేను మా అన్నయ్య ఊరు ఉంగుటూరు వెళ్ళిపోతాను. అప్పారావు విజయం సాధించినట్లు క్రూరమైన నవ్వు నవ్వాడు. రాజుకు మాత్రం ఒక అవకాశం పోయిందే అని బాధేసింది. కాని అమ్మోరి లాంటి ఇజియమ్మ తల్లి పవిత్రంగానే ఉండాలి అనుకున్నాడు. మర్నాడే కూతురుతో సహా ఉంగుటూరు బయలుదేరింది విజయలక్ష్మి. ఓం నమః శివాయ సిద్ధం నమః. సుబ్బలక్ష్మి అక్షరాభ్యాసం మేనమామ వీరరాఘవులు చేతుల మీదుగా ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది. మామయ్యతో పాటు అత్తయ్య కనకదుర్గ, వాళ్ళ అబ్బాయి శ్రీనివాసులు కూడా సంతోషంగా పాల్గొన్నారు. మేనకోడల భవిష్యత్తు కోసం తాపత్రయపడుతున్న అన్నయ్యను చూసి సంతోషించింది విజయలక్ష్మి. ఉన్న ఊరు వదిలి ఉంగుటూరు చేరగానే అన్నయ్య రాఘవులు, వదిన కనకదుర్గ ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. వాళ్లకున్న 2 గదుల ఇంట్లోనే సర్దుకున్నారు. తర్వాత ఆ ఊళ్ళోనే ఒక ప్రైవేటు స్కూల్లో తెలుగు టీచర్గా జాయిన్ అయింది విజయలక్ష్మి. తర్వాత అన్న వదినలకు భారం కాకుండా వాళ్ళింటికి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కూతురుతో ఉంటుంది. చెల్లెలి బాగోగులు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ చెల్లికి అండగా నిలబడ్డారు రాఘవరావు. ఆ అన్న వదినలకు ఒక్కడే కొడుకు శ్రీనివాస్, 3వ తరగతి చదువుతున్నాడు. మేనత్త కూతురు సుబ్బలక్ష్మి అన్న శ్రీనివాస్కి చాలా చాలా ఇష్టం. ద్వారకా తిరుమలలో పూజ కార్యక్రమాలయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు. రాఘవులకి తెలిసిన వెంకయ్య బండి మీద ద్వారకా తిరుమలకు వచ్చారు. మళ్ళీ దాని మీద బయలుదేరారు. ద్వారకా తిరుమల గుడి ఈవో విజయలక్ష్మిని గుర్తుపట్టి పలకరించాడు. తిరుగుదారిలో కూడా భీమడోల్లో అక్కడి వాళ్ళు విజయలక్ష్మిని గుర్తుపట్టి గౌరవంగా మాట్లాడారు. అమ్మతో వాళ్ళంతా ఎంతో ప్రేమగా గౌరవంగా మాట్లాడుతూ ఉంటే సుబ్బలక్ష్మికి గర్వంగా అనిపించింది. సుబ్బలక్ష్మికి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. నాన్న కూడా ఉంటే ఈరోజు చాలా బాగుండేది కదా అనుకుంది. తిరుగు ప్రయాణంలో ఎడ్ల బండిలో శ్రీను, సుబ్బలక్ష్మి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని మాట్లాడుకుంటుంటే చూడముచ్చటగా ఉంది విజయలక్ష్మికి. సాయంత్రం కల్లా క్షేమంగా ఉంగుటూరు చేరుకున్నారు. విజయలక్ష్మి స్కూల్కి వెళ్తూ తనతో పాటు సుబ్బలక్ష్మిని కూడా తీసుకువెళ్ళింది. అమ్మతో పాటు అన్ని క్లాసులు తిరిగేది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మికి 5 ఏళ్ళు వచ్చాక స్కూల్లో 1వ తరగతిలో జాయిన్ చేసింది విజయలక్ష్మి. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సుబ్బలక్ష్మి స్కూల్ ఫంక్షన్లలో పాల్గొని పాటలు పాడేది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి కూడా సుబ్బలక్ష్మి వయసున్న కూతురుండేది. ఆ అమ్మాయి పేరు శిరీష. సుబ్బలక్ష్మికి శిరీషకి పాటల పోటీలో పోటీ ఉండేది. ఆ ఊరికి చెందిన నరసింహారావు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు.
సుబ్బలక్ష్మి చురుకుతనం చూసి వాళ్ళ డైరెక్టర్తో చెప్పాడు. వాళ్ళు తీయబోయే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం ఉండటంతో సుబ్బలక్ష్మిని తన గురువు గారికి రికమెండ్ చేశారు నరసింహారావు. అలాగే అమ్మాయిని హైదరాబాద్ తీసుకురా అని డైరెక్టర్ చెప్పడంతో విషయం విజయలక్ష్మికి వివరించాడు నరసింహారావు. విజయలక్ష్మికి సంతోషం, భయం రెండూ ఒకేసారి కలిగాయి. సుబ్బలక్ష్మికి కూడా సినిమాలో అవకాశం అంటే సంతోషం వేసింది. ఎలా ఉంటుందో ఏమనుకుంది. ఇదంతా తెలుసుకున్న హెడ్ మాస్టర్ నరసింహారావుని తీసుకువెళ్లి మందు పార్టీ ఇచ్చి ఆ అవకాశం శిరీషకు వచ్చేట్టు చేశాడు. సుబ్బలక్ష్మి ఆశల మీద నీళ్లు చల్లాడు. సుబ్బలక్ష్మి పసిమనసు బాగా గాయపడి బాధపడింది. ఆ అవకాశం మిస్ అవటం తమ మంచికే జరిగింది అనుకుంది విజయలక్ష్మి. కాళరంగం అంటేనే ఒక తెలియని భయం ఆమెలో ఉంది. సుబ్బలక్ష్మి ప్లేస్లో వెళ్ళిన శిరీష అక్కడ డైరెక్టర్ అంచనాలకి దగ్గరగా లేకపోవడంతో ఆ అమ్మాయిని వెనక్కి పంపించేసి హైదరాబాద్లోనే వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళ స్టాఫ్లో ఒకరి కూతురుతో సినిమా తీసుకున్నారు. శిరీష వెనక్కి రావటంతో హెడ్ మాస్టర్కి మింగుడు పడలేదు. ఏదో ఒక వంకతో విజయలక్ష్మిని సుబ్బలక్ష్మిని ఏడిపించేవాడు. 7th క్లాసులో సుబ్బలక్ష్మికి మ్యాథ్స్లో వస్తున్న మార్కులు చూసి మాస్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు. షార్పుగా ఉన్న సుబ్బలక్ష్మి డాక్టరు, ఇంజనీరు అవుతుందని విజయలక్ష్మితో చెప్పారు. హెడ్ మాస్టర్ మాత్రం ఈర్ష్యగా చూశాడు. ఈ సంవత్సరం స్కూల్ వార్షికోత్సవంలో ఆడపిల్లలతో ఒక డాన్స్ ప్రోగ్రాం పెట్టాడు. శిరీష ఎంత మూతి ముడుచుకున్నా సుబ్బలక్ష్మి ఆ అమ్మాయితో స్నేహంగానే ఉండేది. గ్రూప్ డాన్స్ సెలక్షన్లో మరో 4గురితో పాటు శిరీష, సుబ్బలక్ష్మిలు ఉన్నారు. ప్రాక్టీస్ కూడా 2 రోజులు చేశారు. కానీ హఠాత్తుగా హెడ్ మాస్టరు రాజకీయం చేసి సుబ్బలక్ష్మిని తప్పించాడు. ఎంతో ఇష్టంగా, సంతోషంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సుబ్బలక్ష్మి తట్టుకోలేకపోయింది. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూ పడుకుంది. కోపంగా అలిగి పడుకున్న ఆమె దగ్గరకు వచ్చి మీద చెయ్యి వేసి సముదాయించబోయింది విజయలక్ష్మి. ఆమె చెయ్యి విసిరి కొట్టింది సుబ్బలక్ష్మి. బాధపడకే, వచ్చే సంవత్సరం చేద్దువుగాన్లే, ఈ సంవత్సరం హెడ్ మాస్టర్దే పెత్తనమైపోయింది. కూతురికి ధైర్యం చెప్పింది విజయలక్ష్మి. నువ్వెప్పుడూ అంతే, అలాగే చెప్తావు. నన్నెందుకు అలా ప్రతి దాంట్లో పక్కన పెట్టేస్తారు? నాకు నాన్న లేడనా? ఆవేశంగా అంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మిలో పట్టుదల పెరిగి తర్వాతి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కల్చరల్ ప్రోగ్రాం అంటే అందరికంటే ముందుండేది. 10th క్లాస్ వరకు రకరకాల కల్చరల్ ఈవెంట్స్లో క్రమం తప్పకుండా పార్టిసిపేట్ చేసి అందరి మనసు గెలుచుకుంది. అంతేకాకుండా 10th క్లాస్లో 80% మార్కులతో పాస్ అయి తల్లిని సంతోషపెట్టింది. 10thలో 80% మార్కులు వచ్చి కూడా మ్యాథ్స్, సైన్స్ తీసుకోకుండా కామర్స్ తీసుకున్నావేంటి? శిరీష అడిగింది సుబ్బలక్ష్మిని. మెడిసిన్, ఇంజనీరింగ్ చదివే స్తోమత లేక జవాబిచ్చింది సుబ్బలక్ష్మి. కామర్స్ మట్టుకు తక్కువ సబ్జెక్టా? సీఏ చేసి పెద్ద అకౌంటెంట్ అవ్వవచ్చు. పక్కనే ఉన్న రామరాజు అన్నాడు. సుబ్బలక్ష్మితో 10th చదివిన వాళ్ళందరూ ఇంటర్ చదవటానికి తాడిపల్లెగూడెంలోనే జాయిన్ అయ్యారు. ఇండ్ర కొలనుకు చెందిన రాజుగారు అబ్బాయి రామరాజు వీళ్ళ కొత్తగా యాడయ్యాడు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళతో కంటే కూడా రామరాజుతోనే క్లోజ్గా ఉండే సుబ్బలక్ష్మి రోజు ఉంగుటూరు గూడెంల మధ్య అప్ అండ్ డౌన్లతో రోజులు స్పీడ్గా గడిచిపోతున్నాయి. ఆ సంవత్సరం కాలేజీ వార్షికోత్సవంలో దివాకర్ బాబు గారు రాసిన పాపులర్ వ్యాసనాటిక పుటుక్కు జరజర డబుక్కుమి వేద్దామని ప్రపోజ్ చేశారు రామరాజు. సుబ్బలక్ష్మి పాటలు, పద్యాలు బాగా పాడుతుంది కాబట్టి ఆ నాటికలో హీరోయిన్ వేషం వేయాలని అందరూ తీర్మానించారు. సుబ్బలక్ష్మి ఇష్టంగానే ఒప్పుకొని రీహార్సల్స్ క్రమం తప్పకుండా అటెండ్ అయ్యి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేసింది. నాటిక చూసిన వాళ్ళంతా పుట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ప్రోగ్రాం సక్సెస్ అయిన సంతోషంలో కో ఆర్టిస్టులందరికీ ట్రీట్ ఇచ్చారు రామరాజు. డిన్నర్ అయ్యాక మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయాక సుబ్బలక్ష్మి, రామరాజులిద్దరే మిగిలారు. తన బైక్ మీద సుబ్బలక్ష్మిని తీసుకుని ఉంగుటూరులో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు రామరాజు. బాదంపూడి దాటాక రోడ్డు పక్కన చీకట్లో బండి ఆపారు రామరాజు. ఆ చీకట్లో సుబ్బలక్ష్మిని దగ్గరకు తీసుకుని వాటేసుకుని ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టారు రామరాజు. సుబ్బలక్ష్మి గట్టిగానే అడ్డుకుంది, కానీ అతన్ని ఆపలేకపోయింది. ఆ తొలి ముద్దు స్పర్శని, ఆ ముద్దులోని తీపిని ఇద్దరూ తృప్తిగా ఆస్వాదించారు. పక్కన చెట్ల మధ్యకి ఆమెను తీసుకువెళ్ళి మరింత అడ్వాన్స్ అవ్వబోయాడతను. సుబ్బలక్ష్మిలో వివేకం నిద్రలేచి అతన్ని నెట్టేసి ఇంక వెళ్దాం పదా అంది. అతను మరీ బలవంత పెట్టకుండా బైక్ మీద కూర్చొని స్టార్ట్ చేశాడు. తర్వాత రోజు కాలేజీలో రామరాజుతో మామూలుగానే ఏమి అవ్వనట్లుగానే బిహేవ్ చేసింది సుబ్బలక్ష్మి.
ఆమె ప్రవర్తన అతనిలో మరింత నమ్మకాన్ని పెంచింది. అందరూ ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసుకుని బీకాంలో చేరారు. సుబ్బలక్ష్మి రామరాజుల మధ్య ప్రేమబంధం మరింత గట్టిపడింది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. రామరాజు ఎప్పటికప్పుడు ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నాడు. కానీ అతన్నెప్పుడూ పరిధి దాటనివ్వలేదు సుబ్బలక్ష్మి. ఒకరోజు ఇంటికెళ్ళేటప్పటికీ తల్లి నీరసంగా పడుకుని ఉండటంతో కంగారు పడింది సుబ్బలక్ష్మి. బావ సీను సహకారంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అక్కడ పరీక్ష చేసి ఏలూరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళమన్నారు. ఏలూరులో పరీక్షలు చేసి ఆమెకు గొంతు క్యాన్సర్ అని తేల్చారు. గొంతుకి శ్రమ కలిగించకూడదు, పాఠాలు చెప్పకూడదు అని చెప్పారు. ఇంట్లోనే ఉంచి మందులు వాడాలని చెప్పి మందులు రాసి ఇచ్చారు. విషయం తెలుసుకున్న రామరాజు ఏలూరు హాస్పిటల్కి వచ్చి సుబ్బలక్ష్మికి ధైర్యం చెప్పాడు. ఇక అమ్మ స్కూల్కి వెళ్ళడం కుదరదు, నేనే ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలి అని రామరాజుతో అంది సుబ్బలక్ష్మి. ప్రస్తుతం ఉద్యోగం సంగతేమో కానీ ఒక కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ నాటికలో లేడీ క్యారెక్టర్ వేయటానికి నిన్ను అడగమన్నారు. నేనే తటపటాయించి నీకు చెప్పలేదు. మీ అమ్మగారి నెల జీతం వాళ్ళు ఒక షోకిస్తారు. నీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళకు ఓకే చెప్పేస్తాను రామరాజు అన్నాడు. ఒప్పుకోవటమే కరెక్ట్ అనిపించింది ఆమెకు. వెంటనే ఓకే చెప్పేసింది. బీకాం ఫైనల్ ఇయర్లో క్లాసులో అందరూ పాపికొండలు టూర్ వెళ్దామనుకున్నారు. పోలవరం వరకు బస్సులో వెళ్లి అక్కడ్నుంచి లాంచీలో బయలుదేరారు. పచ్చని కొండల మధ్య ఉరకలేస్తున్న గోదావరి మీద లాంచి వయ్యారంగా పరుగులు తీస్తుంది. అందరు సంతోషంగా ఆటల పాటలతో గడుపుతుంటే రామరాజు సుబ్బలక్ష్ములు జంటగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. లాంచి కొండ మొదలు దాటి పాపికొండల మధ్యగా పోతుంటే భయము ఆనందము ఒకేసారి కలిగాయి విద్యార్థులందరికీ. పేరంటపల్లి దగ్గర లాంచిని ఒడ్డుకు చేర్చి లంగరు వేశారు. విద్యార్థులంతా సంతోషంగా లాంచి దిగి పేరంటిపల్లి కొండ ఎక్కారు. శివాలయంలో దర్శనం చేసుకున్నాక ఆ అడవిలో ఒక చోట ఏకాంతంగా కూర్చున్నారు రామరాజు సుబ్బలక్ష్మి. రామరాజు ఇక ఆగలేకపోయాడు. ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకుని చీర తొలగించబోయాడు. ఇప్పుడేం వద్దు రాజు, పెళ్ళయ్యాకే ఇవన్నీ అంది. అతను టక్కున చేతిని తీసి పెళ్ళేంటి అన్నాడు. అదే మన పెళ్ళయ్యాక మనం ఎలాగైనా ఎంజాయ్ చేయవచ్చు అంది. నిన్ను పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడు చెప్పాను? చెప్పేదేముంది, మనిద్దరం ప్రేమించుకున్నాం. ఈ సంగతి కాలేజీ మొత్తం తెలుసు. చదువయ్యాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటే ఎలా? మా కులమేంటి మేమేంటి? నేను నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? మీ నాన్నదొక కులం, మీ అమ్మదొక కులం. నీ కులమేంటో నీకు తెలియదు. కులం కోసం ప్రాణం ఇచ్చే జాతి నాది. నువ్వొక జస్ట్ యాక్టర్వి. నీ స్థాయి తెలుసుకుని ఆలోచించుకో. నన్ను ప్రేమించానన్నావు, నా చుట్టూ తిరిగావు. ఒక విషయం చెప్పనా, నిన్ను ప్రేమించింది నిజమే. కాకపోతే నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నిన్ను ఉంచుకుందామనుకున్నాను. మోడర్న్గా దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు అన్నారు రామరాజు. ఒక క్షణం కూడా అతనితో ఉండాలనిపించలేదు. లేచి నించొని అతనితో అంది సుబ్బలక్ష్మి. చాలా థ్యాంక్స్ రాజు, నా కళ్ళు తెరిపించావు. నేను నమ్మి చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. అందరి దగ్గరకు వచ్చేసి వాళ్ళతో కలిసి లాంచీ ఎక్కడానికి గోదావరి దగ్గరకు బయలుదేరింది. వెళ్ళిపోయిన ఆమెను చూస్తూ ఇన్నాళ్లు పడ్డ శ్రమ వృధా అయింది కదా అనుకున్నారు రామరాజు. ఇంటికి చేరుకున్న సుబ్బలక్ష్మికి వాళ్ళ మామయ్యకి సీరియస్ అయి ఏలూరు తీసుకువెళ్లారని తెలిసింది. రెండో రోజే విగత జీవుడై ఇంటికి చేరుకున్న మామయ్యను చూసి గుండెల వీసెల ఏడ్చింది. ఇన్నాళ్లు తనకు అండగా నిలబడ్డ అన్నయ్య నిర్జీవంగా పడి ఉండటం తట్టుకోలేకపోయింది విజయలక్ష్మి. 11వ రోజు కార్యక్రమానికి సుబ్బలక్ష్మి బాబాయి అప్పారావు కూడా వచ్చాడు. సుబ్బలక్ష్మిని చూసిన అతని వక్రబుద్ధి పరిపరి విధాలు ఆలోచించింది. సీను బావ అప్పారావు బాబాయి కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. వారిద్దరూ క్లోజ్గా మూవ్ అవ్వటం తల్లి కూతులిద్దరికీ వింతగా తోచింది. డిగ్రీ రిజల్ట్స్ వచ్చేశాయి. సుబ్బలక్ష్మి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. విజయలక్ష్మి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉండటంతో హైదరాబాద్ తీసుకువెళ్తే బెటర్ అని సుబ్బలక్ష్మికి సలహా ఇచ్చారు డాక్టర్లు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్న సుబ్బలక్ష్మి దగ్గరకు సీనుబాబు వచ్చాడు. అత్తయ్యని ఎలాగో హైదరాబాద్ తీసుకెళ్ళాలి. నువ్వేదైనా ఉద్యోగం వెతుకోవాలి. హైదరాబాద్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు. నీకు ఇష్టమైతే అతను నీకు టీవీ సీరియల్స్లో అవకాశం కూడా ఇప్పిస్తాడు. కాబట్టి మరో ఆలోచన లేకుండా హైదరాబాద్ వెళ్తే నీకు ఒక ఆధారం దొరుకుతుంది. మీ అమ్మకి జబ్బు కూడా నయం అవుతుంది అన్నాడు. సీనుబావ చెప్పింది కరెక్ట్ అనిపించింది. హైదరాబాద్ వెళ్ళటానికి నిర్ణయించుకుంది సుబ్బలక్ష్మి.
బసవతారం క్యాన్సర్ హాస్పిటల్లో తల్లికి టెస్టులు చేయించింది సుబ్బలక్ష్మి. హాస్పిటల్లో డాక్టర్లు ధైర్యం చెప్పారు. ఇంకా జబ్బు ముదరలేదని, ప్రారంభ దశలోనే ఉందని, మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు. కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది సుబ్బలక్ష్మి. తల్లిని తీసుకుని సీనుబావ సహాయంతో వాళ్ళు ఉంటున్న మధురానగర్ ఇంటికి వచ్చింది. మధురానగర్లో 2 గదుల ఇల్లు. కొంచెం తక్కువ అద్దెకు దొరికితే అందులో ఉంటున్నారు. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి సీనుబావే ఆమెకు తోడుగా ఉంటూ సహకరిస్తున్నాడు. టీవీ సీరియల్స్ కోసం ఆడిషన్స్ ఉన్నాయంటే సారథి స్టూడియోకి వెళ్లారు. అక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యపోయింది సుబ్బలక్ష్మి. ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళలో చాలామంది సుబ్బలక్ష్మి కంటే అందంగా ఉన్నారు. సిటీ వాతావరణంలో పెరిగిన వారు, స్టైల్గా ఉన్నారు. కొందరైతే సొంత కార్లలో వచ్చారు. వాళ్ళని చూసి ఇన్ఫీరియారిటీ ఫీల్ అయింది. ఆడిషన్స్లో ఆమెను రిజెక్ట్ చేస్తూ ఇంకొంచెం స్టైల్గా ఉండాలని చెప్పారు. ఏదైనా జాబ్ ట్రయల్ చేయాలని సీనుబావకి తెలిసిన ఒక జాబ్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్లారు. అక్కడ వెంకట్ అనే సీనుబావ ఫ్రెండు ఆమె సర్టిఫికేట్లు తీసుకుని తన దగ్గర పెట్టుకుని నీకు తగ్గ జాబ్ ఉన్నప్పుడు నేను నీకు ఫోన్ చేస్తానని మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. వెంకట్ చూపులు అస్సలు నచ్చలే సుబ్బలక్ష్మికి. వారం రోజుల్లో 2 ఆడిషన్స్కి అటెండ్ అయింది. అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. ఆడిషన్ అయ్యాక నిర్వాహకులు పెదవి విరుస్తూ నువ్వు డైలాగ్ చెప్తుంటే స్టేజి మీద డ్రామా డైలాగ్ చెప్పినట్లుగా ఉంది. డైలాగ్లో ఈజ్ ఉండాలి. ఇంకోసారి బాగా ప్రాక్టీస్ చేసిరా అని చెప్పారు. హైదరాబాద్ వచ్చి అప్పుడే నెల దాటింది. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు క్రమక్రమంగా అయిపోతున్నాయి. అమ్మ మెడిసిన్స్కి కూడా సరిపోయేట్టు లేవు. సీను బావ వారం రోజుల నుంచి కనిపించటం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. జాబ్ కన్సల్టెంట్ వెంకట్ దగ్గరకు వెళ్ళి మీరు ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ ఇప్పించలేదు. వేరే ఎక్కడైనా ట్రై చేసుకుంటాను. నా సర్టిఫికెట్ నాకు ఇచ్చేయండి అని అడిగింది సుబ్బలక్ష్మి. సరే అలాగే ఇస్తాను. 1,00,000 రూపాయలు ఇచ్చి తీసుకువెళ్ళు అన్నాడు వెంకట్. 1,00,000 రూపాయలు దేనికి? మనసు కీడు శంకిస్తుంటే భయంగా అడిగింది. మీ బావ అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలన్నాడు. వారం రోజుల్లో తిరిగి ఇస్తానన్నాడు. షూరిటీ అడిగితే నా బర్దల సర్టిఫికెట్లున్నాయిగా అవి పెట్టుకొనివ్వు. నీ డబ్బులు నీకు ఇచ్చేశాక ఇద్దువుగాని అన్నాడు. వారం రోజుల్లో తెచ్చిస్తానని 1,00,000 రూపాయలు పట్టుకెళ్లాడు. వారమైనా అడ్రస్ లేడు అన్నాడు వెంకట్. స్థాన్వైపోయింది సుబ్బలక్ష్మి. తనసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. నాకసలు ఇదంతా తెలియదు. నేనసలు ఊహించలేదు. ఇంట్లో అవసరానికి డబ్బులు కావాలి. మీరే ఏదైనా జాబ్ ఇప్పించండి. సర్టిఫికేట్ లేకుండా నేను వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి జాబ్ అడిగే పరిస్థితి లేదు. సుబ్బలక్ష్మి దీనంగా అంది. చిన్న చిన్న జాబ్ చేసి 1,00,000 రూపాయల అప్పు నువ్వెప్పటికి తీర్చలేవు హేళనగా అన్నాడు వెంకట్. అప్పు తీర్చడం తర్వాత ముందు మా కుటుంబం గడవాలి. ఏదైనా చిన్న జాబ్ చూపించండి. 1,00,000 రూపాయల అప్పు నువ్వన్న తీర్చాలి, లేదా ఆ సీనుగాడు ఎక్కడున్నాడో వాణ్ణి పట్టుకుని నాకప్పచెప్పాలి. అంతేకాని అప్పు తర్వాత తీస్తానంటే ఎట్టా? పౌరుషంగా అన్నాడు వెంకట్. ఇప్పుడు నేనేం చేయాలి అర్థం కాక అడిగింది సుబ్బలక్ష్మి. అప్పు తీరే మార్గం ఆలోచించు సాలోచనగా అన్నాడు వెంకట్. దిగులుగా ఇంటికి వచ్చేసింది సుబ్బలక్ష్మి. అమ్మకి నెలకి సరిపోని తెచ్చుకున్న మెడిసిన్స్ అయిపోయాయి. మళ్ళీ హాస్పిటల్లో చెకప్ చేయించి నెలకు సరిపోని మందులు తెచ్చుకోవాలి. ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు కావాలి. తెలిసిన వాళ్ళెవరూ లేరు. సీనుబావని నమ్మి వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది అనుకుంది సుబ్బలక్ష్మి. 2 రోజుల తర్వాత వెంకట్ ఫోన్ చేశాడు. నీకు అప్పు తీరే మార్గం చెబుతాను. నువ్వు మనసు గట్టి చేసుకొని చేయాలి అన్నాడు. మీరు చెప్పండి, అప్పు తీరటానికి మీరేం చేయమన్నా చేస్తాను. నాకు నా సర్టిఫికెట్లు ముఖ్యమంది. అతను సీరియస్గా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక రిచ్ కస్టమర్తో డీలు ఉంది. రాత్రికి 20,000 ఇస్తాడు. అందులో నీకు 10,000, నాకు 10,000. అలాంటి వాళ్ళు 10 మంది దొరికితే 10 రోజుల్లో నీ అప్పు తీరిపోతుందన్నాడు. అతనేం చెబుతున్నాడు కొంచెం సేపటిదాకా అర్థం కాలేదు. అర్థమైన తర్వాత ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. ఒక పరుగుగల అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? నీ అప్పు తీరడం కోసం నన్ను అలా చీప్గా చూస్తావా అంది. నీ ఇష్టం. ఒప్పుకోవటానికి ఇంకొక అమ్మాయి రెడీగానే ఉంది. నీ దగ్గర నా డబ్బులున్నాయి కాబట్టి ముందు నీకు కాల్ చేశాను. ఆ సీనుగాడు ఎక్కడున్నాడో పట్టుకో. కాకపోతే నా డబ్బులు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మహాముదుర్లని చూస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రంతా నిద్రపట్టలే సుబ్బలక్ష్మికి.
బాబాయ్ అప్పారావు శ్రీనుబావ దగ్గర నుంచి వెంకట్ వరకు అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేద్దామని చూసేవాళ్ళే. శ్రీని తోటి మనిషిగా గౌరవించే ఇంగితం లేని వాళ్ళు. డబ్బు కోసం దేనికైనా తెగించేవాళ్ళు. మరుసటి రోజు అమ్మని చెకింగ్‌కి తీసుకువెళ్ళవలసిన రోజు కావటంతో అమ్మని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళింది. నెలసరి మెడిసిన్స్‌కి సరిపోను డబ్బులు లేక 10 రోజులకు సరిపడా తీసుకుంది. దిగులుగా అనిపించింది. ఆ విపత్తు నుంచి బయటపడ్డానికి ఏ ఆధారం కనిపించలేదు ఆమెకి. ఇంటికి వచ్చాక మనసు చంపుకొని వెంకట్కి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే చేస్తానంది. అతను హేళనగా నవ్వి అదృష్టం అనేది మనం రమ్మన్నప్పుడల్లా రాదు బేబీ. అది వచ్చినప్పుడే దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి అని అన్నాడు. అంటే అంది అతని మాట అర్థం కాక. ఇప్పుడు ప్రస్తుతం ఆ రేంజ్ కస్టమర్లు ఎవరూ లేరు అని ఆగి మళ్ళీ అతనే అన్నాడు. పొద్దున్నుంచి ఒక తలక మాసిన వాడొకడు ప్రాణం తీస్తున్నాడు. 2000 ఇస్తానంటాడు. ఎవరైనా సీనియర్స్కి చెబుదామనుకున్నాం. నీకిష్టమైతే ఇప్పుడు అతనికి ఫోన్ చేస్తాను. 2000 ఇస్తాడు. అందులో నీకు 1000 నాకు 1000. ఇలాంటి వాళ్లతో నీ అప్పు అస్సలు కాదు కదా, వడ్డీ కూడా తీరదు. పర్వాలేదు, నీ అప్పు తీరుస్తానని నాకు నమ్మకం ఉంది. అతనికి ఫోన్ చేయండి, నేను వెళ్తాను అని ఫోన్ కట్ చేసి రూంలోకి ఒక్కతి వెళ్లి కరువు తీరేలా ఏడ్చేసింది. సాయంత్రం 4 అవుతుండగా వెంకట్ ఫోన్ చేశాడు. అతనికి చెప్పాను. ఇంటికి కానీ హోటల్ రూమ్కి కానీ వద్దంటున్నాడు. ట్యాంక్ బండ్ దగ్గర కలుస్తానన్నాడు. అతని నెంబర్ నీకు మెసేజ్ చేశాను. ఈవినింగ్ 6కి షార్ప్గా అతన్ని కలువు అని చెప్పేసి ఫోన్ కట్ చేశాడు వెంకట్. అప్పటికే టైం 4 అయింది. గబగబా లేచి స్నానం చేసింది. చేతికందిన డ్రెస్ వేసుకుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి చూసింది. ఆమె నిద్రపోతూ ఉంది. ఇంట్లో ఉన్న దేవుడి పటాల దగ్గరికి వెళ్ళి కనకదుర్గ అమ్మవారికి ఫోటోకి దండం పెట్టింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన సుబ్బలక్ష్మికి పెద్దమ్మ గుడికి వెళ్ళాలనిపించింది. మెట్రోలో జూబీ హిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. ధైర్యం కోసం అమ్మవారి కుంకుమ బొట్టుగా ధరించింది. అక్కడి నుండి మెట్రోలోనే లగ్డి కాపూర్ దాకా వచ్చి అక్కడి నుంచి టెలిఫోన్ భవన్, నెక్లెస్ రోడ్ల మీదుగా ట్యాంక్ బండ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళింది. సుబ్బలక్ష్మి ట్యాంక్ బండ్ చేరే సమయానికి 10 నిమిషాల తక్కువ 6 అయింది. జాసవా గారి విగ్రహం దగ్గర సిమెంట్ దిమ్మ మీద ఆ అపరిచిత వ్యక్తి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సరిగ్గా 6 అవుతుండగా అతను ఫోన్ చేశాడు. సుబ్బలక్ష్మి గుండెల్లో కంగారు మొదలైంది. అతను చెప్పిన గుర్తులని బట్టి చూస్తే ఆమెకు ఎదురుగా కొంచెం దూరంలో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కనిపించాడు. ఫోన్లో మాట్లాడుతూనే చెయ్యి ఊపి దగ్గరకు రమ్మంది. అతని వయసు 30-40 మధ్యలో ఉంటుంది. తగిన ఒడ్డు పొడవుతో అందంగానే ఉన్నాడు. అతను వస్తూనే ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నా పేరు శశాంక్. నేను కథలు నవలు రాస్తూ ఉంటాను. అప్పుడప్పుడు సినిమాలకి గెస్ట్ రైటర్గా కూడా పనిచేస్తూ ఉంటాను. నేను సృష్టిస్తున్న ఒక పాత్ర విషయంలో మరింత సుష్టత కోసం, అవగాహన కోసం నిన్ను పిలిపించాను. నీతో నాకెలాంటి శారీరక సుఖం అక్కర్లేదు. ఒక 3 గంటలు నాతో మాట్లాడితే చాలు అన్నాడు. సుబ్బలక్ష్మికి అంత కొత్తగా ఏదో కల్లో జరిగినట్లుగా ఉండి మౌనంగా అతన్ని వింటుంది. నీ పేరు శశాంక్ అడిగాడు. సుబ్బలక్ష్మి అని చెప్పింది. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కొంచెం వివరంగా చెప్పు అన్నాడు. ఆమె తటపటాయిస్తూ చెప్పేసింది. సారీ సార్, నాకిదే ఫస్ట్ టైం. గతిలేని పరిస్థితుల్లో ఇవాళ ఒప్పుకొని వచ్చాను. అతను స్టన్ అయ్యాడు. అవునా, నేను బాగా అనుభవం ఉన్న వాళ్ళైతే బాగుంటుందనుకున్నాను. దైవికంగా నువ్వు వచ్చావు. చూడబోతే నీ మంచికే ఇదంతా జరిగిందనుకుంటా ఆశ్చర్యంగా అన్నాడు. నాకు మంచేం జరిగింది అర్థం కాక అడిగింది. గమ్మత్ ఏమిటంటే నేను యాక్చువల్గా నీలాంటి వాళ్ళు ఈ వృత్తిలోకి ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తే ఈ వృత్తి మానేస్తారా, ఇష్టంగా చేస్తున్నారా, అయిష్టంగా చేస్తున్నారా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ స్టడీ చేయాలనుకున్నాను. కానీ ఆ ప్రశ్నలు నిన్ను అడగవలసినవి కావు. నీవు పూర్తిగా ఈ వృత్తికి కొత్త. నీకు ప్రత్యామ్నాయం చూపిస్తే అసలు ఈ వృత్తిలోకి వెళ్ళను కూడా వెళ్ళవు అని ఆగాడు. ప్రత్యామ్నాయం చూపిస్తావా అడిగింది. 1,00,000 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నేను ఈ మధ్య ఒక నవలలో ఒక స్త్రీ పాత్రను సృష్టించాను. ఆ పాత్ర కూడా నీలాగే ఒక నిస్సహాయ స్థితికి చేరుకుంటుంది. వ్యభిచారం చేయాలనుకుంటుంది. దానికి మనసు అంగీకరించక ఒక కొత్త వృత్తిని స్వీకరిస్తుంది. తన శరీరంతో కాకుండా తన మాటలతో, తన స్నేహంతో వ్యాపారం చేయాలనుకుంటుంది. తన కస్టమర్లకి కబుర్లు చెప్పి కంపెనీ ఇచ్చి
వాళ్ళని ఎంటర్టైన్ చేయటం ద్వారా డబ్బులు సంపాదించడం ప్రారంభిస్తుంది. నువ్వు కూడా అలా ఎందుకు చేయకూడదు? ముంబై బీచ్ల్లో కాలేజ్ అమ్మాయిలు కూడా పాకెట్ మనీ కోసం ఈ పని చేస్తూ ఉంటారు అన్నాడు శశాంక్. ఈ మృగాల్లాంటి మగాళ్ళు మాటలతో వదిలేస్తారా అని అడిగింది. అది నీ మీద ఆధారపడి ఉంటుంది. కస్టమర్ని ఎన్నుకోవటం, డీల్ చేయటం అంతా నీ సమర్థత మీద ఆధారపడి ఉంటుందన్నాడు. నేను చేయగలనంటారా అనుమానంగా అడిగింది. చేయగలవు. గత్యంతరం లేక వ్యభిచారం చేయటానికి సిద్ధపడిన దానివి. నీకు అసాధ్యం కాదు అన్నాడు. నాకు కూడా వేరే మార్గం కనిపించలేదు సాలోచనగా అంది. మాటలు 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 చెప్పటమే, మాటలు చెప్పి ఎంటర్టైన్ చేయటమే. నాలాంటి కమర్షియల్ రైటర్స్ చేసేది అదే. మేం మాటల్ని, కథల్ని, కలల్ని అమ్ముకొని బతికేస్తుంటాం. ఇక మన చుట్టూ ఉన్న మనుషులంటావా, వాళ్ళని పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర డబ్బులు లేకపోతే హీనంగా చూస్తారు. అదే మన దగ్గర డబ్బులుంటే ఈర్ష్యగా చూస్తారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు స్పష్టంగా చెప్పాడు. సుబ్బలక్ష్మి సంతోషంగా అంది. మీరు నాకివాళ కృష్ణుల్లా కనిపిస్తున్నారు. ఐ మీన్ గోపిక కృష్ణుల్లా కాదు, గీతా కృష్ణుల్లా. ఆల్ ద బెస్ట్. అవును, నీ పేరేంటన్నావు అడిగాడు. సుబ్బలక్ష్మి అని చెప్పింది. నా నవల్లో పాత్ర పేరు ప్రియాంక. ప్రియాంక చోప్రో. ఇక నుంచి నీ పేరు అదే. సుబ్బలక్ష్మిని మీ ఊళ్ళోనే వదిలే అన్నాడు. మీరు చెప్పినట్టు ఇక నుంచి నా పేరు ప్రియాంకనే అంది. నేను సృష్టించుకున్న పాత్ర ఇవాళ ప్రాణం పోసుకుని రక్త మాంసాలతో నా ముందు నిల్చుంటుంది ఆనంద బాష్పాలు రాస్తూ అన్నాడు శశాంక్. సుబ్బలక్ష్మి అలియాస్ ప్రియాంకలో కాన్ఫిడెంట్ వచ్చేసింది. మరుసటి రోజు నుంచి శశాంక్ చెప్పినట్లు నడుచుకోవడం మొదలుపెట్టింది. రోజుకి ఒకరిద్దరితో పరిచయం పెంచుకోవడం, వారితో కబుర్లు చెప్పడం, వాళ్ళని సంతోషపెట్టడం, తన ఫీజు తను తీసుకోవడం ఆమె నిత్యకృత్యమైంది. మనస్సుని ఇంట్లో కుక్కానికి తగిలించి యాంత్రికంగా మారిపోయి మొహానికి రంగు, పెదాలకి లిప్స్టిక్ వేసుకోవటం చూస్తూ తను నమ్ముకున్న వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తూ 1 సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసింది. ఒకరోజు తన పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటే హుసేన్ సాగర్లో దూకబోతున్న రాహుల్ని చూసి ఆపింది ప్రియాంక అలియా సుబ్బలక్ష్మి. కథంతా విన్న తర్వాత సుబ్బలక్ష్మిని దగ్గరకు లాక్కొని, సుబ్బలక్ష్మి ఐ లవ్ యూ అన్నాడు రాహుల్. సుబ్బలక్ష్మి కాదు ప్రియాంక అంది. ప్రియాంకనెప్పుడు హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసేశాను. నువ్వు నా ఆరో ప్రాణం సుబ్బలక్ష్మివి అన్నారు రాహుల్. నేను ప్రియాంకని కాదు సుబ్బలక్ష్మిని అని నువ్వు అనుకున్నావని నీ నిజాయితీ నిరూపించుకో. అంటే ఏం చేయను? ఆ వెంకటగాన్ని వేసేయమంటావా? వెళ్దామా వాడి దగ్గరకు? ఇప్పుడుంటాడా వాడు ఆవేశంగా అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు వెళ్దామంది. నాకు మీ అమ్మగారిని చూడాలనిపిస్తుంది రాహుల్ అన్నాడు. పద వెళ్దాం. రాహుల్ బైక్ మీద ఇద్దరు బయలుదేరారు. మధురానగర్లో సుబ్బలక్ష్మి ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఎప్పుడు ఎవరిని ఇంటికి తీసుకురాని సుబ్బలక్ష్మి ఈవేళ ఎవరినో ఇంటికి తీసుకువస్తే ఆశ్చర్యంగా చూసింది విజయలక్ష్మి. మీ జబ్బు పూర్తిగా నయమయ్యే వరకు నేనే చూసుకుంటాను. నాదే బాధ్యత విజయలక్ష్మితో అన్నాడు రాహుల్. ఎవరమ్మా ఈ అబ్బాయి చాలా ఫాస్ట్గా ఉన్నాడు కూతురుతో అంది విజయలక్ష్మి. నా ఫ్రెండ్ అమ్మ నిన్ను చూస్తానంటే తీసుకువచ్చా సుబ్బలక్ష్మి అంది తల్లితో. మీ అమ్మాయి మొహమాట పడుతుంది. నేను నీకు కాబోయే అల్లున్నత్తయ్యా అన్నారు రాహుల్. అంటే మీరే డిసైడ్ అయిపోయారా? పెద్దల్ని అడిగే పని లేదా విజయలక్ష్మి అంది. సుబ్బలక్ష్మి తడబడుతూ అదేం లేదమ్మా, నన్ను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతూ ఉంటే మా అమ్మ ఒప్పుకుంటే చేసుకుంటానని నీ దగ్గరకు తీసుకువచ్చా అంది. నీకు ఇష్టం లేకుండానే నా దాకా తీసుకొచ్చావా అని కూతురుతో అని రాహుల్ని అడిగింది. ఏ ఊరు బాబు మీది? నిజామాబాద్ అని చెప్పారు రాహుల్. మీ నాన్నగారి పేరు? భూపతి, వెంకటేశ భూపతి, పెద్ద భూస్వామి అన్నారు రాహుల్. విజయలక్ష్మి పడుకున్నదల్లా లేచి కూర్చొని, భూపతి గారు నాకెందుకు తెలియదు. భూపతి అన్నయ్య గణపతి నవరాత్రులకు నా ప్రోగ్రాం తప్పకుండా పెట్టేవాడు. నన్నెంత అభిమానంగా చూసేవాడు. వెంకటేశ భూపతి గారి అబ్బాయి నాకు అల్లుడవుతానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది అంది సంతోషంగా. కాలర్ ఎగరేస్తూ సుబ్బలక్ష్మి వైపు చూశారు రాహుల్. చాలే బడాయి అన్నట్టు మూతి తిప్పింది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి తీసుకుని బైక్ మీద వెంకట్ వాళ్ళ జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళారు రాహుల్. వెంకట్ అతని రూమ్లోనే ఉన్నాడు. అతనికి ఎదురుగా సుబ్బలక్ష్మి, బావ, సీను మరో అమ్మాయి కూర్చున్నారు. సీనును చూడగానే సుబ్బలక్ష్మిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తన ఎడమకాలి చెప్పును తీసుకుని సీనుని దొరికిన చోటల్లా ఇష్టం వచ్చినట్టు కొట్టింది. రాహుల్కి అతన్ని చూపిస్తూ,
వీడే నా జీవితంతో ఆడుకున్న సీనుబావ అనేవాడు అంది. ఇంకా ఎంతమంది ఆడవాళ్ళ జీవితంతో ఆడుకుంటావురా? నీ సంగతి తర్వాత చెప్తా, నువ్వు కొంచెం పక్కన నిల్చోం అని చెప్పి వెంకట్ వైపు తిరిగి, వెంకట్ అంటే నువ్వేనా అన్నాడు. నేనే అయితే ఏంది, దాదాగిరి చేస్తున్నావా? నా వెనక కార్పొరేట్ వీరేశమన్నా ఉన్నాడు తెలుసా డాంబికంగా అన్నాడు వెంకట్. కార్పొరేట్ కాదు, వాడమ్మ బాబొచ్చినా పర్లేదు. ఈరోజు నీకు ఉచ్చపోయిస్తా నా కొడక అని వెంకట్ పీక పట్టుకుని మర్యాదగా ఆ అమ్మాయి సర్టిఫికేట్లు ఇచ్చేయి అన్నారు రాహుల్. 1,00,000 రూపాయలు ఇచ్చి తీసుకువెళ్ళు అన్నాడు వెంకట్. మరిన్ని రోజులు ఆ అమ్మాయి ఇచ్చిన పైసల్ అవన్నీ మిత్తికే సరిపోయాయి అన్నాడు వెంకట్. అది కాదురా బ్రోకర్ నా కొరక, నా సర్టిఫికేట్లు పెట్టుకుని నాకిస్తావా 1,00,000 రూపాయలు? అప్పటికి వెంకట్ మనుషులు నలుగురు రాహుల్ చుట్టుముట్టారు. వాళ్ళని చూస్తూ, నా కొడకల్లారా సిఐకి ఫోన్ చేసి వచ్చాం, ఒక్కొక్కడికి బొక్కలిరుగుతాయి వాళ్ళ అన్నాడు. ఒకడు ముందుకొస్తే వాణ్ణి కుడి చేత్తో విసిరికొట్టాడు. వాడెళ్ళి దూరంగా పడ్డాడు. మిగతా వాళ్ళు జంకి ఆగారు. గలాట ఏంది, నీకేం కావాలి? ఆ అమ్మాయి సర్టిఫికేట్సే కదా, డబ్బులిచ్చి తీసుకువెళ్ళు అన్నాడు వెంకటు. అది కాదురా, ఈ అమ్మాయి సర్టిఫికేట్స్ ఎవడో నీకు తెచ్చేసి వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చావు, పైగా ఈ అమ్మాయిని అప్పు తీర్చమంటావు. మళ్ళీ ఎవడికి నువ్వు డబ్బులిచ్చానని అంటున్నావు, వాడిని నీ ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నావు. నకరాలు చేస్తున్నావా బేవకుహ్ముండా కొడక అన్నారు రాహుల్. ఏయ్ మంచిగా మాట్లాడు అని రాహుల్తో అని తన అనుచరుడితో వీరేశమనని పిలుచుకురాపో అని చెప్పాడు. అవునా పిలువు, వీరేశం ఇవ్వటం కార్పొరేటరేనా, పిలువు, వాడికి పుచ్చలు పగిలిపోతాయి, రమ్మను వాణ్ణి, నేనిడనే కూర్చుంటా అన్నారు రాహుల్. కూర్చులో కూర్చొని సీను వైపు తిరిగి, అరే సీనుగా ఇటు రారా, సొంత మేనత్త కూతురుతో బిజినెస్ చేస్తావారా పోరంబోకు, ఈ అమ్మాయి ఎవర్రా అన్నాడు. ఆ అమ్మాయి భయపడుతూ, నాకేం తెలియదండి, ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చానండి అని అక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోయింది. ఆ ఏరియా కార్పొరేట్ వీరేశం వచ్చాడు. వస్తూనే, ఎవర్రా నువ్వు నా ఏరియాకి వచ్చి గలాట చేస్తున్నావన్నాడు. వీరేశం అంటే నువ్వేనారా, నీకు అక్క చెల్లెలు లేరా అన్నారు రాహుల్. మరి అదగా మాట్లాడు, కార్పొరేట్ వీరేశంతో మాట్లాడుతున్నావు నువ్వు, బతకాలని ఉంటే వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అన్నాడు వీరేశము. మాట్లాడినా, అయితే ముందు నిన్ను చంపి నేనే ముందు జైలుపోతా, ఒక విషయం చెప్పు, ఈ వెంకటగాడు చేసేదందా కరెక్టా కాదా చెప్పు, కరెక్ట్ అన్నావనుకో నిన్నీ వెంకటగాన్ని ఇప్పుడే చంపేస్తా, కరెక్ట్ కాదన్నావనుకో నీ చేతులతో ఇప్పుడే వెంకటగాన్ని నువ్వే చంపేయాలా అన్నారు రాహుల్. వీరేశం కోపంగా వెంకట్ వైపు చూసి, ఏందిరా ఈ లొల్లేందిరా, ఏం చేసినావో చెప్పు అన్నాడు. రాహుల్ అన్నాడు, వాడేం చెప్తాడు గాని నేను చెప్తా, ఈ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సర్టిఫికేట్లు వీని దగ్గర పెట్టుకున్నాడు అని సీన్ని చూపించి, ఆ సర్టిఫికేట్ షూరిటీగా పెట్టుకుని వీడికి 1,00,000 రూపాయలు అప్పిచ్చాడటం. వీడెటో జంప్ అయిపోయాడటం. సర్టిఫికేట్స్ కావాలంటే ఈ అమ్మాయి ఆ 1,00,000 రూపాయలు ఇవ్వాలటం. ఇదెక్కడ తీరి అన్నా, ఇదెక్కడ దందా అన్నా నువ్వే చెప్పు అన్నాడు. వీరేశం వెంకట్ వైపు చూసి అన్నాడు, ఏంద్రా నువ్వేదో జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్నావనుకున్నా కదరా, నువ్వు చేసేదందా ఇదా, జల్దీ ఆ సర్టిఫికేట్స్ ఆ పోరికి ఇచ్చేయన్నాడు. అప్పుడే ఆ ఏరియా సిఐ వచ్చాడు. వీరేశం లేచి నమస్తే పెడుతూ, ఏంది సార్ ఇట్లా వచ్చిండ్రు అన్నాడు. రాహుల్ అనే అతను కంప్లైంట్ చేశాడు, ఇక్కడెవరో బ్రోకర్ బిజినెస్ చేస్తున్నట అన్నాడు. రాహుల్ వెంటనే, నమస్తే సా, నేనే రాహుల్ని, వీడి పేరే వెంకట్, అమ్మాయిని ట్రాప్ చేయటం, వాళ్ళ చేత వ్యభిచారం చేయించటం, సగానికి సగం కమిషన్ తీసుకోవటం వీడి పని అని చెప్పాడు. వీరేశం వెంటనే, నాకిప్పుడే తెలిసింది సార్, ఈ వెంకట్ మా ఓడే, వదిలేయండి, ఇక ఎప్పుడు నకరాలు చేయకుండా నేను చూసుకుంటా అన్నాడు. వెంటనే రాహుల్, వద్దు సార్, అతని మాట విని ఈ వెంకట్ గారిని వదలకండి, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా నేరాలు ఘోరాలు చేస్తారు సిఐ అన్నాడు. నేనెలా వదులుతాను రాహుల్, వీడు చేసింది చిన్న నేరమా, ఇలాంటి వాళ్ళని బయట తిరగకుండా జైల్లోనే ఉంచాలి వీరేశంతో అన్నాడు సిఐ. చేస్తే వేరే కేసుల్లో రికమెండ్ చేయండి కానీ ఇలాంటి కేసుల్లో కాదు, ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే ఇందులో మీకు కూడా షేరు ఉందని అనుమానించవలసి వస్తుంది. వీరేశం కంగారుపడి, వద్దు సార్ తీసుకుపోండి, ఏదో మామూలు దందా అనుకున్నా కానీ దీంతో నాకేం సంబంధం లేదన్నాడు. సిఐ రాహుల్తో అన్నాడు, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి, మీ వల్ల ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకున్నాం, మీ నేటివ్ ఎక్కడా? నిజామాబాద్ చెప్పారు రాహుల్. నిజామాబాదా, అక్కడ నేను 5 ఏళ్ళు
ఎస్ఐగా చేశాను. మీ నాన్నగారి పేరేంటి అడిగాడు సిఐ. భూపతి, వెంకటేశ భూపతి అన్నారు రాహుల్. వెంటనే సిఐ కూర్చులోంచి లేచి నించొని క్యాప్ తీసి రాహుల్కి గౌరవంగా నమస్కారం చేసి, మీ నాన్నగారు చాలా గ్రేటు. నా ఉద్యోగ నిర్వహణలో మీ నాన్నగారి సహకారం నేను మర్చిపోలేను అన్నాడు. అక్కడందరూ సుబ్బలక్ష్మితో సహా ఆశ్చర్యపోతూ చూశారు. ఉదయం 8 గంటల వేళ నేవీ బ్లూ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారు సుబ్బలక్ష్మి ఇంటి ముందుకు మెత్తగా వచ్చి ఆగింది. కారులోంచి దిగిన రాహుల్ సుబ్బలక్ష్మి ఇంట్లోకి వెళ్ళి సుబ్బలక్ష్మిని వాళ్ళ అమ్మగారిని తీసుకుని బయటకు వచ్చాడు. వాళ్ళ ముగ్గురు కలిసి నిజామాబాద్ బయలుదేరారు. నిజామాబాద్లో రాహుల్ వాళ్ళ ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది సుబ్బలక్ష్మి. చాలా పెద్ద బంగ్లా, చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశంలో రాజభవనంలాగా ఉంది. విజయలక్ష్మి సుబ్బలక్ష్మిలను సాధారణంగా ఆహ్వానించారు వెంకటేష్ భూపతి దంపతులు. విజయలక్ష్మితో భూపతి గారన్నారు, మా అబ్బాయి మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు. మా అబ్బాయి ఇష్టమే మా ఇష్టం. మీరు ఓకే అంటే ముహూర్తాలు పెట్టుకుందాం. తల్లి కూతుళ్ళకి కలయో వైష్ణవమాయనో అన్నట్లుగా ఉంది. మీ సంబంధాన్ని కాదని ఎలా అంటాం అన్నయ్య గారు అంది విజయలక్ష్మి. సుబ్బలక్ష్మిని తీసుకుని తమ పొలాలు చూపించడానికి జీపులో తీసుకువెళ్లారు రాహుల్. వరి పొలాలు, మామిడి తోటలు, చెరకు తోటలు అన్నీ కలియ తిరిగారు. అక్కడ పనివాళ్ళు కాబోయే మొగుడు పెళ్లాలను కనువిందుగా చూసుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా సుబ్బలక్ష్మి రాహుల్ల వివాహం జరిగింది. శోభనం రోజు రాహుల్ ఉన్న గదిలోకి పాల గ్లాసుతో సిగ్గుపడుతూ మెల్లిగా అడుగులు వేస్తూ వచ్చింది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మిని చూడగానే ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె చేతిలోని పాల గ్లాసును తీసుకుని అక్కడ ఉన్న స్టూల్ మీద పెట్టి ఆత్రంగా బలంగా ఆమెను కౌగిలించుకుని నలిపేశారు రాహుల్. ముందు పాలు తాగి తర్వాత మిగతా కార్యక్రమం అంది సుబ్బలక్ష్మి. రాహుల్ స్థిమితపడి మంచం మీద కూర్చున్నాడు. కూర్చున్న అతని పాదాల దగ్గర మోకాల మీద కూర్చొని అతని పాదాలకి నమస్కరించి ఆ పాదాల మీద వెచ్చని ముద్దు పెట్టింది. ఆమెను లేపి పక్కన కూర్చోపెట్టుకుని ఆమెతో కలిసి పాలు చెరి సగం పంచుకున్నారు. తర్వాత ఇక ఆగలేనట్టు తన్ని బల్లు కప్పట్టు పట్టుకున్న అతని బుగ్గల మీద మృదువుగా ముద్దులు పెడుతూ అడిగింది సుబ్బలక్ష్మి. ఇంత ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, హంగు, ఆర్భాటం అన్నీ ఉన్నాయి కదా, ఆ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయావు? ఏమో ఆ క్షణానికి నా మనసుకి అలా అనిపించింది. అలా అనిపించబట్టే కదా బంగారం లాంటి నువ్వు దొరికావు. ఆమె నల్లుకపోతున్నారు రాహుల్. నిన్ను మిస్ అయిన అమ్మాయిలంతా దురదృష్టవంతులు. అదృష్టం నిన్ను వరిస్తే ఇక చేసేదేముంది? అయినా లలిత, సబిత ఎక్స్ట్రాల కంటే నువ్వే అందంగా ఉంటావు. నువ్వే నాకు సరిగ్గా సెట్ అవుతావు అని అన్నారు రాహుల్. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.